హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇప్పుడు ఏమంటారు 4 PM అవుతుంది. మార్నింగ్ ఇప్పటిదాకా పడుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయి లేచి పాండిదా బీచ్కి అయితే వెళ్తున్నాం. పాండిదా బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. అక్కడ ఏమో స్పెషల్ ఉంటాయంటే ఏంటి చెప్పండి. బోట్ స్పెషల్ నిన్న రాక్ బీచ్ పోయినాం. అక్కడ ఏంటంటే బోట్స్ ఇక్కడ ఏంటంటే ఉంటాయంట. రాక్ బీచ్ లా సముద్రం ఒకటే ఉంది, ఏం లేదు. మనం ఉండాలా సంథింగ్ అక్కడ మన బోట్స్ ఉంటాయంట. లైట్ హౌస్, అక్కడ లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ కూడా ఎట్లుందండి, పెద్ద కంబకి లైట్ పెట్టినట్టుందండి. మామూలు టవర్లు ఉన్నాయి దానికంటే, అంతగానగానే పెద్దగా ఉంటాయి. అక్కడ రాక్ బీచ్ లో అయితే లైట్ హౌస్ ఫేమస్. ఇక్కడనైతే షిప్స్ ఉంటాయంట. షిప్స్ సరిపోయి చూస్తాం. అక్కడ అయితే షిప్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. లెట్స్ గో పాండి ద బీచ్. ఇదైతే మొత్తం బ్యాక్గ్రౌండ్ లో చూస్తారు. ఇదైతే ఇటు రైట్ సైడ్ లొకేషన్ తెలియదు మాత్రం మ్యాప్. ఇక్కడికేమో గూగుల్ మ్యాప్. ఇక్కడ లొకేషన్ చూడరు ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉంది. మొత్తం గ్రీనరీ మస్తు గ్రీన్ ఉంది. కానీ ఎండ కూడా అట్లానే కొడుతుంది. పొద్దున్న 8 గంటలకి ఏదో 10-11 అయినట్టు అనిపిస్తుంది మాకైతే ఇక్కడ ఫీలింగ్ అయితే. ఇవాళ పొద్దున్న టిఫిన్ పోయినాం. సరే ఎట్లా కాస్ట్లీ ఉంటుందని చెప్పి కాస్ట్లీ ఉంటుంది ఎట్లయినా సరే పోయి తిందాం. ఎట్లా ఆకలి అవుతుందని పోయి తిందాం అనుకున్నాం. ప్లేట్ 50 రూపాయలు. సరే 50 రూపాయలు తీసుకొని కడుపు నిండా పెట్టాలి కదా, ప్లేట్కి 3 నాకు. ఒక స్పెషల్ ఏందో తెలుసా, ఇక్కడ ఏమన్నా తీసుకో ప్లేట్ కి 3. లైక్ ఇడ్లీ, బజ్జీ, వడ, ఏదైనా తీసుకో. మన దగ్గర వడ 2 ఉంటాయి కదా, ఇక్కడ నువ్వేమన్నా తీసుకో 3. ఇదొక స్పెషల్. వాళ్ళని అడిగితే స్టేట్ ఒక్కొక్క లెక్క ఉంటాయి కదా, మా దగ్గర ఎట్లానే ఉంటారు. వాళ్ళు మమ్మల్ని చూసి అన్నారా లేకపోతే రియల్ ఎట్లా ఉంటుందో కూడా మాకు అర్థం కాలేదు. కానీ బుగ్గనైతే ఇచ్చారు. పొద్దున లేవంగానే టిఫిన్ బుక్ అయినాం మేమైతే. అవి ఎటు కూడా సరిపోలేదు. 200 పెట్టుకో. మరి ఘోరం. ఆనియన్ దోశ 70 అంట. దోశ ఉల్లిగడ్డ లేచింది అంతే. ప్లేన్ దోశ 50 రూపాయలు అంట, ఆనియన్ దోశ 70 రూపాయలు అంట. మసాలా దోశ వస్తే చవక అనుకున్నాం కానీ వైన్స్ లో ఒకటే చవక, మిగతా అన్ని బాగున్నాయి. అది కూడా ఏముండదు అందులో, తాయినట్టు ఉండదు, అట్లుంటది. అందుకని చవక. ఇక్కడ మాత్రం ఎంత స్పీడ్ వెళ్ళిపోతారంటే మరి ఇంటలేరు అస్సలకి. మన దగ్గర ఆడవాళ్ళు ఎట్లా నడుపుతున్నారంటే బండార్లో రై అనుకుంటే వెళ్ళిపోతుంది. నేను అన్ననే విషయం అది కూడా. బండి చూడండి, ఆడలు ఎట్లా నడుపుతారు. స్పెట్స్ బెస్ట్ పెట్టుకొని అసలు గింటలేరు అసలు. అంటే చూడు గల్లులకి వెళ్ళిపోయింది తప్పమని. మన దగ్గర ఆడవాళ్ళని నడిపారంటే కాళ్ళతో బ్రేక్లు వేసుకున్నాడు అనిపిస్తారు. ఇక్కడ ఓన్లీ హ్యాండ్ బ్రేక్ అంతే. అయ్యో వైన్స్ పాండి ద బీచ్ వైన్స్. మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ అంట ఫ్రెండ్స్, నిజామాబాద్ నుంచి వచ్చింది. పాండి 05. Head toward Canteen Street. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ అంట. మేమైతే మొత్తం గూగుల్ తల్లిని అయితే నమ్ముకుంటున్నాం. ఇక్కడ అవసరం మొగల కంటే ఆడవాళ్ళు ఎక్కువ పనులు నడిపిస్తారు. ఈ లొకేషన్ వావ్. ఇది మన ఫ్రెండ్స్ కాలనీ. అటు ముంగట్కి వెళ్తే ఫ్రెండ్స్ కాలనీ వస్తుంది. ఫస్ట్ అయితే అయితే ఫ్రెంచ్ కాలనీలా మన డివోషనల్ ఒకటాయండి, వినాయక స్వామిది ఒక స్టోరీ ఉన్నది. ఏంటంటే అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు ఉంటుండే కదా. అయితే వినాయక స్వామిని గుడ్ల వినాయకుని తీసుకొని సముద్రం దగ్గర పడేస్తున్నాను అన్న. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ వచ్చి గుళ్ళు ఉంటున్నానంట. ఆ టెంపుల్ అంటే ఆ టెంపుల్లో వినాయకుడు విగ్రహం మళ్ళీ వచ్చి టెంపుల్ ఉంటున్నానంట. అట్లా ఎన్నిసార్లు పడేసి అన్నిసార్లు పోయి టెంపుల్ ఉంటున్నానంట. అయితే అది ఫేమస్ ఇక్కడ. రేపు వెళ్ళిపోతున్నాం మేము. వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కసారి నా టెంపుల్కి వెళ్ళాలి. మార్నింగ్ బ్లాగ్ తీస్తాం, అది చూపించి తీసి ఆ వినాయకుడు చూపిస్తాం. దర్శనం చేసుకొని ఫేమస్ టెంపుల్ అది పాండిచేరి. మన డివోషనల్ ఎనర్జీ అన్నమాట, అది పవర్స్. ఇంకా హైలైట్ ఒక విషయం తెలుసా, పొద్దున మేము ఒకటి చూస్తుంటే వాల్ పోస్టర్ చూసినాం, డాగ్ మిస్సింగ్ అంట. మా 10,000 దాని నుంచి లెంకుతున్నాం. ఇక్కడ ఒక డాగ్ ఉంది కానీ అది కాదు, అది ఆటోస్ అంటే ఒరిజినల్ వీడియో కాదు అది. అదేదో ఊరుకొక్క దానికి 10,000 ఇస్తారు. దాని పేరు కుట్టి అంట. కుట్టి దాని నేమ్ అయితే కుట్టి.
మజా అనిపించింది. కానీ ఆ కుక్క మనం లెంకుతో కూడా దొక్కుతలేదు. సైకిల్ రైడ్ ఇక్కడ ఇది బొటిక్ హోటల్ అంట. ఇది మావాడు మిస్సింగ్ ఎటు రాజా సాబ్. సో ఫ్రెండ్స్, ఇదే పాండీదా బీచ్. అక్కడ ఉసురుగా మొత్తం బోట్స్ అయితే ఉన్నాయి. ఒక మధ్యలో సముద్రంలోనైతే ఉంది. ఇక్కడ ఒక 3-4 బోట్స్ ఉన్నాయి. 3-4 ఎక్కువనే ఉన్నాయి. అలలు కూడా ఉన్నాయి. వాళ్ళు వస్తున్నాయి అలా. ఇంకా గట్టి ముంగట ఉన్నది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం స్మెల్ అక్కడ కావచ్చు. మొత్తం లొకేషన్ అయితే అక్కడ అనిపిస్తుంది. సముద్రం మధ్యలో అయితే ఒక బోట్ ఉన్నది. అక్కడ ఇవ్వలేరు. కానీ అవన్నీ గాడ వేయచ్చురా వీడియోకు. ఇక్కడ అనిపిస్తుందా? ఒక్కో గాడ ఇష్టం ఉంది చూసినావు కొంచెం ముంగట గీడ. దీని తర్వాత నెక్స్ట్ అదే అడిగే చలో లెట్స్ గో. అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. పాండీదా బీచ్ లొకేషన్ ఇదంతా. ఇక్కడ వస్తుంది మొత్తం గల్లీ. మజా ఉంది. గల్లీ కిరాణ్ షాప్. దిస్ ఇస్ కిరాణ్ షాప్. ఆంటీ స్లీపింగ్. ఆంటీ షాప్. ఏ కాక ఓలా వేసుకొని రుప్పని వస్తుండు. అది ఓలా కాదు. బిల్డింగ్ నైస్ బిల్డింగ్. మొత్తం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ పైన కన్స్ట్రక్షన్ అంది, కింద మళ్ళా కడుతున్నారు పల్లగొట్టి. ఇక్కడ ఉసిరిగా ఈ బిల్డింగ్ దగ్గర ఉంది కదా రాక్షసుని బొమ్మ. మన దగ్గర రాక్షసుని ఫోటో పెడతాం, కానీ ఇక్కడ పాండిచేరిలో మొత్తం అయితే రాక్షసుని బొమ్మలే పెడుతున్నారు ఏకంగా డైరెక్ట్. నేను మస్తు బిల్డింగ్స్ అబ్జర్వ్ చేసిన ఇక్కడనైతే అంతే ఉన్నాయి. రాక్షసుని బొమ్మలు పెడుతున్నాం, మనమేమో ఫొటోస్ పెడతాం. టెంపుల్. దిస్ ఇస్ ఇదేంటిది? ఇదేందా మనకు కూడా పేరు తెలియదు. బన్నీ ఇదేంద్రా? అరే అదే కావచ్చురా, మనం ఫొటోస్లో చూసినావా బిల్డింగ్? ఏదో మూవీ షూటింగ్ అయిందన్న చూసినావా? సేమ్ అట్లనే అనిపిస్తుంది. ఎన్న తమిళే, ఇలా మొత్తం తమిళే ఉన్నదా? ఓ బిల్డింగ్స్ చూడు. వా, ఇది టెంపుల్. ఇది మొత్తం తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నాయి. మాకు ఇదే పేర్లు ఏం కూడా తెలియదు, అర్థమవుతుంది అసలు. దిస్ ఇస్ ద టెంపుల్. కాదు ముంగట బోట్ వీడియో మీద ఇట్లా పేరు వస్తుంది చూసినావా? ఇదే పాండీదా బీచ్. ఇక్కడ ఉసిరిగా మొత్తం బోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ వరకు మొత్తం బోట్స్ ఉన్నాయి. పాండీదా బీచ్ మొత్తం అల్లలా సౌండ్ అయితే. దిస్ ఇస్ పాండీదా బీచ్.